ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టు ని పాస్పోర్ట్ రెన్యువల్ కండిషన్స్ గురించి ఒక రిట్ ఫైల్ చేసుకున్నారు. అయితే ఇక్కడ క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నా సరే ఇట్ ఇస్ అ స్టాండర్డ్ లీగల్ పొజిషన్ దట్ పాస్పోర్ట్ రెన్యువల్ కి గానీ పాస్పోర్ట్ అప్లికేషన్ కి గానీ ఎట్లాంటి కండిషన్స్ ఉండవు, రెస్ట్రిక్షన్స్ ఉండవు. సుప్రీం కోర్టులో జడ్జ్మెంట్స్, నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు కూడా రీసెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే దే కెన్ గో ఫర్ అ రెన్యువల్. అయితే రెన్యువల్ చేసేటప్పుడు ఎవరైతే మనకి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎట్లాంటి కండిషన్స్ ఇంపోజ్ చేయలేదనుకోండి రెన్యువల్ కి, అంటే ఇప్పుడు నార్మల్ గా రెన్యువల్ టర్మ్ ఇస్ 10 years ఆఫ్ రెన్యువల్. అంటే ఒక పాస్పోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత 10 years టైం తర్వాత మళ్ళా దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే ఒక 10 years పీరియడ్. లేదు అని అంటే కనుక మ్యాజిస్ట్రేట్ కనుక ఎట్లాంటి టైం ఫ్యాక్టర్ ని అక్కడ కండిషన్ పెట్టకపోతే, అంటే 1 year మీకు రెన్యువల్ ఉంటుంది, 1 year టైమే మీరు ఈ పాస్పోర్ట్ యూస్ చేసుకోవాలి, తర్వాత యూ హ్యావ్ టు అగైన్ గో ఫర్ ద రెన్యువల్, అట్లాంటి ఏమైనా కండిషన్స్ లేకపోతే కనుక సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని 10 years దాన్ని పాస్పోర్ట్ రెన్యువల్ చేయొచ్చు అన్నారు. అయితే ఇక్కడ ఈ కేసులో ఏంటి అంటే ఏదైతే ఆయన మీద ఎలిగేషన్స్, మనీ లాండరింగ్ ఎలిగేషన్స్ ఉన్నాయో అది సిబిఐ కోర్ట్, స్పెషల్ కోర్ట్ లో కండిషన్స్ ఏమీ లేవు, డైరెక్ట్ గా దే హ్యావ్ అలౌడ్ ఫర్ ద రెన్యువల్. నెక్స్ట్ ఏదైతే స్పెషల్ కోర్ట్ ఫర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, అక్కడ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఆ రెన్యువల్ కి ఓన్లీ 1 year పీరియడ్ ఇచ్చారు. మెడ్రాస్ హైకోర్ట్ లో సేమ్ ఇట్లాంటి ఈ కేసులో ఇట్లాంటి కండిషన్ లోనే దే హ్యావ్ గివెన్ అన్ ఆర్డర్ దట్ ఏదైతే రిస్ట్రిక్షన్ పెట్టారో మ్యాజిస్ట్రేట్ కోర్ట్, స్పెషల్ కోర్ట్ ఏదైతే రిస్ట్రిక్షన్ పెట్టారో ఆ రిస్ట్రిక్షన్ అన్నది ఇఫ్ ఇట్ ఈస్ రీజన్ రిస్ట్రిక్షన్ అండ్ ఎందుకు ఆ 1 year అన్నది రిస్ట్రిక్ట్ చేశారు అన్న రీజన్ రిస్ట్రిక్షన్ ఉంటే గనక దెన్ ఇట్ కెన్ బి ఫాలోడ్ ఆర్ ఎల్స్ ఇట్ నీడ్ నాట్ బి టేకెన్. రెగ్యులర్ ఎలా అయితే రెన్యువల్ అవుతుందో అలాగే రెన్యువల్ కండిషన్ అన్నది ఉండాలి మెడ్రాస్ హైకోర్ట్, బికాస్ మెడ్రాస్ హైకోర్ట్ జడ్జ్మెంట్ ఇస్ ఆల్సో ఇన్ అదర్ స్టేట్, డజంట్ హ్యావ్ ఎనీ ప్రొసీడింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఏపీ హైకోర్ట్. బట్ ఆ ఇన్ఫరెన్స్ తీసుకుంటే కనుక స్పెషల్ కోర్ట్ పెట్టిన కండిషన్ రీజన్ అయితే గనక దట్ విల్ బి కన్సిడర్డ్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రీజన్ దెన్ దట్ కెన్ బి ఆల్టర్డ్. లేదు అంటే గనక ఏదైతే బికాస్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఫ్రీ మూవ్మెంట్, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎవ్రీబడి కెన్ మూవ్ ఎనీవేర్. సో దాన్ని బేస్ చేసుకుని వీ హావ్ గాట్ ద రైట్ టు ట్రావెల్. సో ఈ రైట్ టు ట్రావెల్ అన్నది మీరు 1 year ట్రావెల్ చేయండి, లేదు అంటే దాని తర్వాత ఇంకా మీరు ట్రావెల్ చేయకూడదు బికాస్ ఆఫ్ యువర్ బికాస్ దర్ ఇస్ అ పెండింగ్ క్రిమినల్ కేస్. పెండింగ్ క్రిమినల్ కేస్ ఇస్ నాట్ ఈవెన్ ఏ కన్సిడరేషన్. జగన్మోహన్ రెడ్డి గారు విల్ గెట్ a favorable order. లేదు, if it is a reasoned order, certainly it can be an order which might be against him.